Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 236 points down ay 81,290 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 93 పాయింట్స్ డౌన్ ay 24,549 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్స్ డౌన్ ay 53,216 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఎక్సెప్ట్ మనకు ఐటీ అండ్ మెటల్ ఇండెక్స్ తప్పితే మిగిలిన అన్నిట్లో కూడా ఇవాళ కొంత లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుండడం. బ్రాడర్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో మనకి రెడ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి సుమారుగా ఒక 6 to 7% దూరంలో ఉంది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఒక 2% దూరంలోనే ఉంది. మిడ్ క్యాప్స్ సుమారుగా ఒక 3 to 4% దూరంలో ఉన్నాయి. కానీ స్మాల్ క్యాప్స్ ఇవాళ తీసేస్తే పక్కకి నిన్న ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళాయి. ఇదిగోండి మంత్లీ చార్ట్ పెడుతున్నాను చూడండి. ఈ మంత్ తో ఆల్ టైమ్ హైస్, ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ టచ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రాబబులీ మార్కెట్స్ ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ రిలేటెడ్ గా మీకు ఈ మధ్య కాలంలో వీక్ గా ఉంటున్న పోర్ట్ఫోలియోస్ నాకు తెలిసినంత వరకు పీక్ ప్రాఫిట్, మీకు రీసెంట్ టైమ్స్ లో కనిపించిన పీక్ ప్రాఫిట్ మీకు కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అన్న విషయాన్ని మనం అండర్లైన్ చేయాలి. ఎస్, మిడ్ క్యాప్స్ ఇంకా 3% దూరంలో ఉన్నాయి. నిఫ్టీ ఏకంగా 6 to 7% దూరంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2% దూరంలో ఉంది. బట్ అల్టిమేట్ గా స్మాల్ క్యాప్స్ మాత్రం ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ కొడుతున్నాయి. నిన్న, ఇవాళ కాదు, ఇవాళ ఒక 1% దగ్గరగా డౌన్ అయింది. బికాస్ ఆన్ సెప్టెంబర్ 2024 ఆ పాయింట్ లో కూడా అక్కడికి వచ్చే స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో మనకు కరెక్షన్ కనిపించింది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కి వస్తుండడం. ప్రాబబుల్లీ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ మనకి స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇవాళ కనిపించుండొచ్చు. ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక చెప్పాను కదా యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ రేట్ వస్తుందని. అది రాగానే నేను మీకు టెలిగ్రామ్ లో కూడా కొంత టైం కి అప్డేట్ చేశాను. దానిపైన నిన్న టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్ గా చెప్పిన ఇమేజ్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వరకు వస్తే నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, దానికి ముందు కూడా చెప్పాను, 2.7% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ ఉంటుందని ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే వచ్చింది. కాబట్టి నిన్న గమనించండి, అనుకున్నట్లే వచ్చినా ఆర్ దానికంటే తక్కువ వచ్చినా మార్కెట్స్ కి అది పాజిటివ్. బట్ అది మన మార్కెట్స్ కాదు, యుఎస్ మార్కెట్స్ కి. యూజువల్ గా యుఎస్ మార్కెట్స్ అంతలా పెరిగినప్పుడు మన దగ్గర ఐటీ ఇండెక్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. నాస్డాక్ పెరిగింది. కొత్త ఆల్ టైమ్ హైస్ లో ఫస్ట్ టైం 20,000 మార్క్ అబోవ్ లో నాస్డాక్ అయితే క్లోజ్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇవాళ ఐటీ స్పేస్ బాగానే పెరుగుతుంది. బ్యాంక్స్ ఏమాత్రం స్టేబుల్ గా ఉన్నా ఆర్ మిగిలిన స్పేసెస్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎంసీజీస్ లో కూడా మంచి కరెక్షన్ వచ్చింది. కాబట్టి అవి ఏమాత్రం స్టేబుల్ గా ఉన్నాయి. వాళ్ళ నిఫ్టీ గ్రీన్ లో ఉంటుందని. బట్ ఐటీ బాగానే ఉన్నా బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ అండ్ రీసెంట్ టైమ్స్ లో పెరిగిన అన్ని ఇవాళ పర్టికులర్ గా కూల్ ఆఫ్ అవుతుండడం. సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో మనకి కూల్ ఆఫ్ అయితే ప్లే అయింది. బట్ డ్యూ టు ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్, సిపిఐ ఇన్ఫ్లేషన్, యుఎస్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ యుఎస్ మార్కెట్స్ అయితే ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ కి అయితే తీసుకువెళ్ళింది. అండ్ దీంతో పాటు వాళ్ళ కొంత సర్ప్రైజ్ గా స్విస్ నేషనల్ బ్యాంక్ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు వడ్డీ రేట్ ని. అది కొంత సర్ప్రైజ్ అయింది త్రూ అవుట్ ద యూరోప్. అండ్ ఇది ఎలా ఉందో చూడండి, ఒకరు ప్రెసిడెంట్ గా ఓడిపోయారు, ఇంకొక ప్రెసిడెంట్ వచ్చేలోపు ఏమేం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేయాలని బైడెన్ గారు ప్రయత్నిస్తున్నట్లు డేటా అయితే మనకి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ రష్యా, ఇరాన్, కొరియా, చైనా రిలేటెడ్ గా ట్రంప్ గారి ముందే కొన్ని చర్యల్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు. అండ్ పర్టికులర్ గా రష్యా ఉక్రెయిన్ వార్ రిలేటెడ్ గా $20 బిలియన్ దగ్గరగా లోన్ ని యుక్రెయిన్ కి సెండ్ చేయాలని, అంటే యుక్రెయిన్ ఇంకో స్ట్రెంథన్ చేసి రష్యా మీదకి పంపించాలని బిఫోర్ ట్రంప్ గారు రాకముందు ఈ డెసిషన్స్ తీసుకోవాలని ఎలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లయితే ద గార్డియన్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో అయితే రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగో ట్రంప్ గారికి, పుతిన్ గారికి కొంత మంచిగా రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి అతను వచ్చే ముందే రష్యన్ ఆయిల్ రిలేటెడ్ గా మోర్ శాంక్షన్స్ ని విధించి రష్యాని ఇంకా ఇరుకుని పెట్టాలి. ట్రంప్ గారు వచ్చే ముందే రష్యాని ఏం చేయాలని ఎలా బైడెన్ గారు ప్రయత్నిస్తున్నట్లు, ప్రెసెంట్ ఉన్న యుఎస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, జనవరి 20వ తేదీ ట్రంప్ గారు బాధ్యతలను చేపడతారు. బట్ లాజికల్ గా ఈ లోపే ఏం చేయగలరు ఎవరైనా? ఒకవేళ ఏదైనా చేసినా అది జనవరి 20 తర్వాత జరగదన్న విషయం కూడా ప్రపంచానికి తెలియదా? టెంపరరీ సినారియోస్ ఇవన్నీ, చిన్న చిన్న భయాలు మార్కెట్ లో ఈ లోపే క్రియేట్ చేయాలనే ప్రయత్నం తప్పితే ఇది ఒక లాంగ్ టర్మ్ సినారియో కాదు. సో కాబట్టి మార్కెట్ లో ఏదైనా ఇలాంటి న్యూస్ తో ఇంపాక్ట్ ఉంటుంటే మాత్రం అది ఇన్వెస్టర్స్ టెన్షన్ పడాల్సిన ఈవెంట్ కాదు. పెద్దగా మనకి రష్యా, యుఎస్ శాంక్షన్స్ అని, ఆయిల్ రిలేటెడ్ గా అని, ఇరాన్, చైనా రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఏదో చర్యలు తీసుకుంటున్నారని, $20 బిలియన్ దగ్గరగా యుక్రెయిన్ కి లోన్ శాంక్షన్ చేస్తున్నారని, ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నారని మీకు ఈ ప్లాట్ఫామ్స్ లో, బ్లూంబర్గ్ లో కానీ, ఎకనామిక్స్ టైమ్స్ లో కానీ, రాయిటర్స్ లో కానీ, ద గార్డియన్ వెబ్సైట్స్ లో కానీ ఎక్కడ మీకు కనిపిస్తున్నా సరే గుర్తుంచుకోండి, ట్రంప్ గారు జనవరి 20వ తేదీ బాధ్యతలు తీసుకుంటారు. అప్పట్లోపు ఏమైనా రాంగ్ థింగ్స్ జరుగుంటే తన అడ్మినిస్ట్రేషన్ వెంటనే దాన్ని రైట్ చేస్తుంది. అది ఈవెన్ మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ కూడా తెలుసు. బట్ రీటైలర్స్ ఇలాంటి వాటికి మాత్రం కంగారు పడకండి. అండ్ ఇవాళ మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆర్బీఐ గవర్నర్ గారు మారారు అండ్ ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్నట్లే ఉంది. సో అట్లే ఉంటేనే ఫర్దర్ గా రేట్ కట్లు ఉంటాయి మనకి. ఫిబ్రవరిలో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది? ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉంది. 5.5% ఎక్స్పెక్ట్ చేస్తే 5.48 దగ్గరకు వచ్చింది, మంచిదే. అండ్ ఐఐపి డేటా
కూడా అక్టోబర్ లో 3.5% గ్రో అయినట్లయితే డేటా కనిపిస్తుంది. మంత్ అగో మనకి 3.1% ఉంటుంది అనమాట. సో ఐఐపి డేటా పరంగాను సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పరంగాను బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ మన డేటా పరంగా ఇండియన్ డేటా పరంగా నెంబర్స్ ఉంటున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నౌ కమ్స్ టు ద ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడే FIDA డేటా అయితే అప్డేట్ అయింది. మళ్ళీ 3560 crores దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈ స్టెబిలిటీ అయితే కొంత డీవియేట్ అయితే FIS దగ్గర నుంచి కనిపిస్తుంది. నిన్న సెల్లర్స్ గా ఉన్నారు, దాని ఇవాళ ఫర్దర్ గా FIS కంటిన్యూ చేస్తున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కటే పాయింట్, వీళ్ళ దగ్గర నుంచి ఒక సెల్లింగ్ 3500 4000 crores ఒక 2 రోజులు వచ్చి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ పాజిటివ్ వచ్చి మళ్ళీ కొంత నెగిటివ్ ఉండడం ఇది జనరల్ సినారియో, ఇదేం సర్ప్రైజ్ కాదు. బట్ గతంలో మనకు ఒక నెల రోజుల పాటు ఒక రోజు కూడా బై సైడ్ రాకుండా 32 33 ట్రేడింగ్ సెషన్స్ పాటు కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉండడమే సర్ప్రైజ్ థింగ్. లెట్స్ సీ ఇదే డేటా ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా లేదంటే ఇది ఇవాళ బ్లాక్స్ జరిగాయి కొన్ని, ఎందుకంటే నేను దాన్ని కూడా హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. నువామా రిలేటెడ్ గా ఒక బ్లాక్ జరిగింది, న్యూలాండ్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఒక బ్లాక్ జరిగింది. పర్టికులర్ గా న్యూలాండ్ ల్యాబొరేటరీస్ పరంగా సెల్ చేస్తున్నది FI అన్నమాట. సో కాబట్టి అది ఈ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. సో నేను అందుకే ఇవాళ ఈ నెంబర్ ని ఇంత సీరియస్ గా నేను చూడాలనుకోవట్లేదు. NSE బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో మనకు అర్థమవుతుంది. మోస్ట్లీ స్మాల్ క్యాప్ ఫండ్, FIA స్మాల్ క్యాప్ ఫండ్ అనుకుంటున్నాను. యాజ్ పర్ మార్కెట్ డేటా నేను అనుకుంటున్నది అయితే అది. ఒకవేళ ఏదైనా దాని రిలేటెడ్ ఇంకొంత డేటా ఉంటున్నా రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇమీడియట్ గా 3560 crores చూసి కంగారు పడాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదనేది నా ఒపీనియన్. ఆల్రెడీ చెప్పినట్టు గ్లోబల్ మార్కెట్స్ పర్టికులర్ గా US కి సంబంధించిన మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. మన దగ్గర కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ నిన్న ఆల్ టైమ్ హై ని హిట్ చేసింది. అండ్ ఇవాళ బ్లాక్ డీల్స్ ఉన్నాయి, దాని కారణంగా కూడా FI నెంబర్ ఇంపాక్ట్ అయ్యొచ్చు అనేది గుర్తు పెట్టుకోవాలి. ఈవెన్ బ్లాక్ డీల్స్ లేకపోయినా బట్ ఉన్నాయి, బట్ ఒకవేళ లేకపోయినా చెప్తున్నాను ఫర్ ద సే ఇవాళ వాళ్ళు 3000 crores అబౌవ్ సెల్ చేస్తున్నా సరే గతంలో కూడా చాలా సార్లు వాళ్ళ నెంబర్స్ లో సెల్ చేస్తుంటారు. బట్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళడం అదొక పంతంగా ముందుకు వెళ్తూ 3000 4000 5000 మళ్ళీ 3000 7000 ఇలా రిపీటెడ్ గా ఎక్కడ మళ్ళీ బ్యాక్ అవ్వకుండా వెళ్తూ ఉండడమే. మనం ఇంతలా కంగారు పడేలా FI సెల్ చేస్తుంటే మళ్ళీ కొంత కంగారు పడేలాంటి సినారియోస్ ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ డేటాని మనం కంటిన్యూటీ బేసిస్ తో ఒక రోజు కాకుండా ఒక రోజు చూసి షాక్ అవడం ఇంకో రోజు చూసి ఆనందపడడం కాకుండా కంటిన్యూటీగా ఈ ఫర్దర్ గా కూడా వాళ్ళు సెల్ చేస్తుంటే అప్పుడు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న బఫర్ ఆర్ కుషన్ ఏదైతే రీటైలర్స్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి ఉంటుందో వాళ్ళ కంటిన్యూస్ సెల్లింగ్ ని అది సపోర్ట్ చేయలేదు. కాబట్టి అప్పుడు మనం దాన్ని కొంత సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ సేమ్ FIS కి సంబంధించిన షార్ట్ స్టిల్ ఇంకా 57% దగ్గరగా సిస్టమ్ లో ఉన్నాయి. సో క్యాష్ పరంగా సెల్లింగ్ ఉంది, బట్ అది బ్లాక్ డీల్స్ కి వెయ్యాలి మనం కొంత. ఎగ్జాక్ట్ గా మొత్తం కూడా ఈక్విటీలో ఫ్రెష్ సెల్లింగ్ లా చూడకూడదు. కాబట్టి ఈవెన్ ఈ FIS 3500 crore దగ్గరగా సెల్లింగ్ కనిపిస్తున్నా దానికి బ్లాక్ డీల్స్ ఒక రీజన్ అయి ఉండొచ్చు కాబట్టి. అండ్ మన దగ్గర అప్డేట్ అవుతున్న ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఐఐపి డేటా, ఇండస్ట్రియల్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ డేటా ఎక్కడ కూడా మనకి వీక్నెస్ ని చూపించట్లేదు ఆర్ మనం కన్సర్న్స్ ని వ్యక్తం చేయాల్సిన స్కోప్ లోకి తీసుకువెళ్ళట్లేదు. కాబట్టి ఈవెన్ ఇవాళ మార్కెట్ మనకి రెడ్ లో కనిపిస్తున్నా నేనైతే అలా అనుకోవట్లేదు మార్కెట్ వీక్ గా ఉందని. నేను అనుకుంటుంది ఎప్పుడు రాంగ్ అవుతుందంటే 24,170 కిందకి వెళ్లి మార్కెట్ క్లోజ్ అవుతుంటే నా ఈ ఒపీనియన్ మార్చుకుంటాను. బట్ అప్పటి వరకు ఈవెన్ ఇంకొంత మార్కెట్ పడినా సరే ఈ పాయింట్ కి వెళ్లి మార్కెట్ కిందకి వెళ్ళదు. ఇక్కడ నుంచి ఫర్దర్ గా కూడా మళ్ళీ పైకే వెళ్తుందన్న ఒపీనియన్ తోనే మార్కెట్ ని చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్న డేటాని కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది చూడడానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా నేను డేటాని మాట్లాడుతున్నట్లు మీకు అర్థమవుతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఇది ఇండియాకి సంబంధించిన ఈక్విటీ డెరివేటివ్ టర్న్ ఓవర్. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇది $5 trillion దగ్గరగా ఉంటున్న మార్క్ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న దగ్గర నుంచి మోర్ దాన్ 40% దగ్గరగా పడి $3 trillion మార్క్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్న కంపెనీ పేరు NSE. బికాస్ రీసెంట్ గా తీసుకొచ్చిన సెబీ రెగ్యులేషన్స్ కారణంగా FNO మార్కెట్ పై భారీ ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి నియర్లీ 40% ఆఫ్ ద డెరివేటివ్ టర్న్ ఓవర్ ఫ్రమ్ రీసెంట్ టైమ్స్ తగ్గినట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి గతంలో మీరు ఇక్కడ నుంచి ఒక 5-6 నెలల క్రితం సెబీ రిలేటెడ్ గా రూల్స్ రాకముందు NSE రిలేటెడ్ గా ఇచ్చిన వాల్యుయేషన్ ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు. ఎందుకు చెప్తున్నానంటే అన్లిస్టెడ్ మార్కెట్ లో NSE IPOగా రాబోతుంది, ఇదే మంచి సమయం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోండి అని 2000, 1900, 1700 లెక్కన అమ్మేస్తున్నామని ఇది ఒక మంచి అవకాశం అనేలా పెద్ద వాళ్ళు NSE అనేలా ఉంటున్న యుఫోరియాని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రీసెంట్ రూల్స్ తో నియర్లీ 40% ఆఫ్ ద డెరివేటివ్ టర్న్ ఓవర్ డ్రాప్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఒక సంవత్సరం బ్యాక్ రీసెంట్ గా వాళ్ళు ఇచ్చిన 4:1 బోనస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఒక సంవత్సరం బ్యాక్ ప్రైస్ ని మనం 700 దగ్గరగా అన్లిస్టెడ్ మార్కెట్ లో చార్ట్ ని చూసినా 700 దగ్గరగా ఉండింది, అది ఇప్పుడు 1800 దగ్గరగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ కమింగ్ టైమ్స్ ఇది ఇక్కడే ఆగుతుందని ఎవరికైనా క్లారిటీ ఉందా? ఎందుకంటే మోర్ అండ్ మోర్ రూల్స్ ఈ జనవరిలో మనకి ఇంప్లిమెంట్ అవుతాయి. మార్చ్
ఆ పాయింట్ కి మనకు క్లారిటీ వస్తుంది. ఆ పాయింట్ కి ఒకవేళ ఈక్విటీ డెరివేటివ్ టర్న్ ఓవర్ కానీ ఇంకా సిగ్నిఫికెంట్ గా ఫాల్ అయితే మాత్రం, అంటే 2023లో ఉంటున్న దగ్గర కూడా ఉండకపోతే 2022 దగ్గరకు వెళ్తే దెన్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఎన్ఎస్సి వాల్యుయేషన్స్ పరంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టే చెప్తున్నాను, ఎన్ఎస్సిని అన్లిస్టెడ్ మార్కెట్ లో కొనాలనుకుంటున్న వాళ్ళు ఈక్విటీ డెరివేటివ్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ మ్యాసివ్ చేంజ్ ని కూడా మైండ్ లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ గుర్తుంచుకోండి, రీసెంట్ గా సెబీ వాళ్ళు వెబ్సైట్స్ కి చెప్తున్నారు అన్లిస్టెడ్ మార్కెట్ లో స్టాక్స్ ని అమ్మొద్దు అని. అది పక్కన ఉంచండి. ఒకవేళ మీరు కొన్నా సరే, ఒకవేళ ఇది ఐపీఓ వచ్చినా సరే, మీరు 6 నెలల పాటు దాన్ని అమ్మలేరన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బట్ నా కన్సర్న్ అది కాదు, 6 నెలల పాటు అమ్మలేకపోవడం ఇది కాదు నా కన్సర్న్ అంతా. ఇదే డెరివేటివ్ టర్న్ ఓవర్ 40% దగ్గరగా ఫ్రమ్ రీసెంట్ టైమ్స్, ఫ్రమ్ 2024 తర్వాత నుంచి ఉంటున్న పాయింట్స్ నుంచి. యాక్చువల్ దాని ముందు ఇంకా చాలా ఎక్కువ ఉండేది, 5.5 5.8 వరకు కూడా ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు నియర్లీ 5 నుంచి వేసుకున్నా మనం యావరేజ్ గా చూడండి, చాలా పాయింట్ నుంచి కూడా అక్కడే ఉంది కాబట్టి యావరేజ్ గా 5 దగ్గర నుంచి వేసుకున్నా నియర్లీ 40% డ్రాప్ అయింది. ఇంకా మనకి మోర్ అండ్ మోర్ రూల్స్ రావాల్సి ఉంది. అదంతా మనకి జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. మార్చ్ లో అది పీక్ అవుతుంది. మార్చ్ తర్వాత డెరివేటివ్ టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది ఇండియాలో అన్న దాన్ని బట్టి ఎన్ఎస్సి వాల్యుయేషన్స్ అంతా మారుతాయి. కాబట్టి గత కొద్ది నెలల ముందు నుంచి స్మార్ట్ ప్లేయర్స్ ఈజీ ఎగ్జిట్ కోసం రీటైలర్స్ ని టార్గెట్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే కూడా, ఎవరికైనా మెసేజెస్ వస్తుంటే కూడా, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో మీకు ఎవరైనా అంటగడదామని చూస్తుంటే షేర్స్ ని జాగ్రత్త. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా నేను మీతో చెప్పాలి. ఒకవేళ అన్లిస్టెడ్ మార్కెట్ లో రీసెంట్ గా వాళ్ళు ఇచ్చిన 4:1 బోనస్ తర్వాత 1800 1900 దగ్గరగా మీరు స్టాక్ ప్రైస్ కనిపిస్తూ ఉంటే దెన్ ఎన్ఎస్సి ఒక మార్కెట్ క్యాపిటల్ ఎంతో తెలుసా? అంటే మొత్తం ఎన్ఎస్సి కంపెనీని మీరు కొనాలంటే మీ దగ్గర సుమారుగా 4,60,000 కోట్ల రూపాయలు ఉండాలి. వెరాజ్ బిఎస్సి షేర్ ప్రైస్ మీకు ఎక్కువ కనిపించవచ్చు, 5,600 దగ్గరగా కనిపించవచ్చు. బట్ బిఎస్సి మొత్తం కంపెనీని మీరు కొనాలంటే 76,000 కోట్లు మాత్రమే ఉండాలి. అలా చూస్తే బిఎస్సి కంటే ఎన్ఎస్సి 6 టైమ్స్ దగ్గరగా, 6 రెట్ల దగ్గరగా ఎక్కువగా ఉంది. బట్ వాట్ ఇఫ్ ఇన్ కమింగ్ టైమ్స్ ఇది స్లోగా కూల్ ఆఫ్ అవుతూ అండ్ స్లోగా ఎన్ఎస్సి రిలేటెడ్ గా ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో నిఫ్టీ పరంగా, అలాంటి ఇంపార్టెన్స్ పోనీ అందులో కాకుండా 50% ఇంపార్టెన్స్ తీసుకుందాం, పోనీ 40% ఇంపార్టెన్స్ తీసుకుందాం, సెన్సెక్స్ రిలేటెడ్ గా ఈక్విటీ డెరివేటివ్ ఆప్షన్స్ కూడా వస్తే, అండ్ బిఎస్సి వాళ్ళు కూడా స్టాక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, అక్కడ కూడా వాళ్ళు ఏమైనా ట్రాక్షన్ ని సంపాదించగలిగితే దెన్ ఆబ్వియస్లీ ఈ డెరివేటివ్ టర్న్ ఓవర్ ఫాలో అవుతున్న బిఎస్సి పెద్ద ఇంపాక్ట్ కాదేమో. బికాస్ అది ఇప్పుడు మార్కెట్ లీడర్ కాదు, ఇంకా బ్యాక్ ఉంది. ఇంపాక్ట్ ఉంటుంది అల్టిమేట్ గా, బట్ ఎన్ఎస్సి అంత కాదు. బట్ హ్యూజ్ ఇంపాక్ట్ ఫేస్ చేసేది మాత్రం ఎన్ఎస్సి అనేది గుర్తుంచుకోండి. అండ్ ఇన్ దిస్ ఫేజ్ ఒకవేళ సెన్సెక్స్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ పెరుగుతుందని మార్కెట్ కనిపిస్తే మాత్రం స్టిల్ ఇంకా 6 టైమ్స్ ఇంకా ఎన్ఎస్సి రిలేటెడ్ గా మనకి మార్కెట్ క్యాపిటల్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఎడ్జ్ బిఎస్సి సైడ్ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది మనకి ఫ్యూచర్ డేటా డిసైడ్ చేస్తుంది. ఈ పాయింట్ లో మనం కూర్చొని ఏది డిసైడ్ చేయలేం. బట్ అల్టిమేట్ గా మార్కెట్ లీడరే కదా ఎప్పుడైనా గ్రేట్ గా ఇంపాక్ట్ అయ్యేది. ఈ మొత్తం సినారియోలో ఎన్ఎస్సి రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనకి ఎక్కువ కనిపించేటట్లయితే అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి కొంత జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా అన్లిస్టెడ్ మార్కెట్ లో ఉన్నాయి మీరు కొనుక్కునేసుకోండి, లేకపోతే నేను కొంటాను డిస్కౌంట్ లో ఇస్తున్నారని మీరు అనుకుంటుంటే ఈ ఒక్కటి మైండ్ లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ 2 కంపెనీస్ రిలేటెడ్ గా మీకు స్టాక్ ప్రైస్లు పడినట్లు అనిపిస్తుంది. నువామా ఒక 5% పడి ఉంటుంది, న్యూలాండ్ ల్యాబ్స్ కూడా 5-5.5% దగ్గరగా పడి ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఈ రెండిట్లో కూడా బిగ్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. న్యూలాండ్ ల్యాబ్స్ లో ఇవాళ 3.8% దగ్గరగా వాటాని 747 crores విలువ చేసే వాటాని 15,428 రూపీస్ లో, అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ నుంచి 9% డిస్కౌంట్ లో పెద్ద మొత్తంలో వాటాని సెల్ చేస్తుండడం న్యూలాండ్ ల్యాబ్స్ లో ఇవాళ మనకి ఫాల్ కనిపిస్తే, నువామా రిలేటెడ్ గా ఎడిల్ వైజెస్ వాళ్ళు 7.1% వాటాని నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 6.8% డిస్కౌంట్ తో 6,800 రూపీస్ పర్ షేర్ లెక్కన సెల్ చేసి 1,734 crore రైజ్ చేస్తుండడం కూడా ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా జరిగిన ఈ బిగ్ బ్లాక్ డీల్స్ కారణంగా వచ్చిన ఫాల్ లా మనం చూడాలి. బట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించండి. ఏ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ కానీ, సిడిఎంఓ కంపెనీస్ కానీ, ఇలా వేరియస్ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ డ్రగ్స్ వాళ్ళు తయారు చేస్తున్న రా మెటీరియల్ కానివ్వండి, ఫైనల్ ప్రొడక్ట్ కానివ్వండి, అవి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఎలా బిజినెస్ చేశాయన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ మీరు న్యూలాండ్ ల్యాబ్స్ దగ్గరకు వచ్చారంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 300% దగ్గరగా పెరిగి మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 43% దగ్గరగా గ్రోత్ తీసుకురాగలిగారు. అలాగే నాట్కోన్ చూడండి, చివర్లో ఉంది, దీన్ని చూడండి, ఏపీఐ దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని తీసుకురాగలిగారు. సో ఇక్కడ బోత్ న్యూలాండ్ కానీ నాట్కో ఫార్మా కానీ నవంబర్ మంత్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ అవుతున్న డేటా ప్రకారం చూసినప్పుడు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. ఇవాళ న్యూలాండ్ ల్యాబ్స్ లో కనిపించింది మాత్రం బ్లాక్ డీల్ కారణంగా ఫాల్. బట్
నాట్కో అండ్ న్యూలాండ్ అండ్ మిగిలిన ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ఎలాంటి డేటా ఉందనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. చాలా కంపెనీస్ రిలేటెడ్ గా రిలవెంట్ గా కొంత పాజిటివ్ డేటానే మీకు కనిపిస్తుంది. బట్ హైయెస్ట్ స్ట్రాంగ్ గ్రోత్ మనకి ఈ స్పేస్ లోనే కనిపించింది. ఓవరాల్ డేటా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను, ఒకసారి పాస్ చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి ఎస్ఐపి స్టాపేజ్ అని కొట్టారనుకోండి, మీకు చాలా ఇలాంటి ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ మీరు స్క్రోల్ చేస్తూ వెళ్ళారంటే ఈ ఇమేజ్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనీ కంట్రోల్ రిలేటెడ్ గా రిలీజ్ అవుతున్న డేటా అనమాట. ఈ డేటా ఏం చెప్తూ ఉంది అంటే అసలు ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అంటే ఏంటో తెలుసుకోండి. కొత్తగా ఫామ్ అవుతున్న ఎస్ఐపిస్ లో ఎంతమంది ఎగ్జిస్టింగ్ ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఎస్ఐపిస్ ని ఆపేస్తున్నారు అన్నది ఈ డేటా మనకు చెప్తుంది. అంటే కొత్తగా ఒక 100 మంది దగ్గరగా ఎస్ఐపిస్ వేస్తూ ఉంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళలో 80 మంది దగ్గరగా ఆపేస్తున్నారు. మరి అది గుడ్ థింగ్ అయితే కాదు కదా. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో మనకి పీక్ లోకి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా పీక్ లోకి వస్తూ ఉండడం కొంత కన్సర్న్ ని వ్యక్తం చేస్తుందనేలా కొన్ని స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కనుక నేను ఒకటి ఇంపార్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. జనవరిలో సెబీ వాళ్ళు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారనమాట. చాలా ఫిన్టెక్ కంపెనీస్ ఎస్ఐపిస్ అయితే చేయండి అనేలా ఏదో రకంగా బ్యానర్లు వేసి అడ్వర్టైజ్మెంట్స్ వేసి ఎస్ఐపి స్టార్ట్ చేయించేస్తున్నాయి. కానీ ఆ మంత్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రిలేటెడ్ గా మనం బ్యాంకు మ్యాండేట్ ఇవ్వాలి. ఎస్ఐపి డెబిట్ అవ్వాలంటే ఆ మ్యాండేట్ ని ఎవరు ఫోకస్ చేయకపోతుండడం నెక్స్ట్ డెబిట్ అవ్వట్లేదు అనమాట. సెబీ ఏం చెప్తుందంటే డెబిట్ అవ్వకుండా ఉంటే ఒక 3 నెలలు చూడండి, ఆ 3 నెలలు కూడా డెబిట్ అవ్వలేదు డబ్బులు అంటే ఏఎంసీస్ కి చెప్పింది, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి చెప్పింది అది ఎస్ఐపి లోంచి డిలీట్ చేసేమని. సో కాబట్టి ఇది ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎఫెక్ట్ అయిందనమాట. కాబట్టి సడన్ స్పైక్ మనకి మేలో కనిపించుంటుంది. అండ్ ప్రాబబ్లీ ఆ ఇంపాక్ట్ రీసెంట్ గా ఉంటున్న ఈ 2 స్పైక్స్ కూడా మెయిన్ రీజన్ అనేది అయితే నేను చూస్తున్నాను. ఎందుకంటే నిజంగా అంతమంది మనకి ఎస్ఐపిస్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే అవుట్ ఆఫ్ 80% కానీ 79% కానీ అలా ఆపేస్తూ ఉంటే ఒక నెలలోనే ఆపేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే 25,000 crore దగ్గరగా మనకి రాదు. సో రీటైలర్స్ స్ట్రాంగ్ గా ఎస్ఐపిస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. బట్ ఇదైతే ఫిన్టెక్ స్పేస్ లో ఉంటున్న ఈ మ్యాండేట్ లో ఉంటున్న ఇష్యూ కారణంగా ఎవరెవరైతే ఎస్ఐపిస్ రిలేటెడ్ గా కంటిన్యూ చేయలేకపోయింటారో ఆ పర్టికులర్ ఫిన్టెక్ లో వాళ్ళ ఎస్ఐపిస్ క్లోజ్ అయిపోతుండడం, ఎప్పటి నుంచో ఉన్నవంతా బిల్డ్ అయినవంతా ఈ రీసెంట్ టైమ్స్ లో క్లియర్ అవుతూ ఉండడం మనకి ఇంపాక్ట్ కి రీజన్ లా కనిపిస్తుంది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఈ మొత్తం ఈవెంట్ రిలేటెడ్ గా క్లీనప్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ 60% ఆర్ బిలో 60% అది నార్మల్ అనమాట. ఆ లెవెల్స్ కి అయితే ఈ స్టాపేజ్ రేషియో అయితే పడుతుంది. సో సోషల్ మీడియాలో ఉంటున్న దీన్ని చూసి అయితే కంగారు పడాల్సిన నీడ్ లేదు రీటైలర్స్ బ్యాక్ అవుతున్నారని. ఎందుకంటే అది గుడ్ సైన్ కాదు. ఇంకా వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ గా రీటైలర్స్ కాన్స్టెంట్ గా ఎస్ఐపిస్ చేసుకుంటూ వెళ్ళడమే మన అందరు మిడిల్ క్లాస్ ఒక ఫ్యూచర్ ప్లానింగ్ రిలేటెడ్ గా మంచిది. కాబట్టి నేనైతే అలా జరుగుతుంది అనుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో ఏమైనా ఎస్ఐపిస్ ని ఆపారా? మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీరు చెప్పాలి. ఎస్ఐపిస్ ని ఏమైనా ఆపారా? ఆపితే ఏదైనా రీజన్ ఉందా అనేది ఒకసారి మెన్షన్ చేయండి. మేబీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అంతా యూఫోరిక్ గా పెరగపోతుండేసరికి గతంలో చేసిన ఎస్ఐపిస్ ని ఏమైనా పాస్ చేశారనేది ఒకసారి మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ రీసెంట్ నెలలో అంటే నవంబర్ నెలలో ఏ కంపెనీస్ ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కొన్నాయన్న డేటా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో. ఇక్కడ మీరు డేటాను గమనిస్తే కొత్తగా ఏ స్టాక్స్ ని కొంటున్నారన్నప్పుడు స్మాల్ క్యాప్ స్పేస్ లో సిపిసిఎల్, ఇండియా సిమెంట్స్, ఆప్టిమస్ ఇన్ఫ్రా, చాయిస్ ఇంటర్నేషనల్ మీకు కనిపిస్తాయి. కొత్తగా ఎంటర్ అవుతున్నవి, ఇప్పటి వరకు కొనవి కొత్తగా ఎంటర్ అవుతున్నవి. ప్లస్ కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్న దాంట్లో మిడ్ క్యాప్ స్పేస్ లో న్యూ ఇండియా అష్యూరెన్స్, స్మాల్ క్యాప్ స్పేస్ లో గ్లోబల్ స్పిరిట్స్ అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఏ స్టాక్స్ ని ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ దగ్గర వాటా, అందులో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వాటాని పెంచుకుంటున్నారు, ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వాటాని తగ్గించుకుంటున్నారు, అండ్ వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఉంటున్న టాప్ హోల్డింగ్స్ ఏంటి, ఇదంతా కూడా మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. యూజువల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోం. బట్ మన దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉండి వీళ్ళు ఇంకా వాటాని పెంచుకుంటున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ గా ఇంకాస్త కన్విక్షన్ తో స్ట్రాంగ్ గా ఉండొచ్చు. వాటాని తగ్గించుకుంటుంటే దాని రీజన్ ఏంటో వెతకాలని ప్రయత్నించవచ్చు. ఆ రీజన్ ఏం దొరక్కపోతుంటే ప్రాబబుల్లీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ అవ్వచ్చు. ఒకవేళ కొత్తవి ఏమైనా యాడ్ చేసుకుంటుంటే దాని మీద ఇంకొకసారి స్టడీ చేయడానికైనా ఏదైనా లాజిక్ ఉంటుందా, బికాస్ మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేస్తున్నాయి కదా, అది ఒక చిన్న ట్రిగర్ అంతే. ఏదైనా లాజిక్ ఉందా? లాజిక్ ఉంటేనే ప్రాపర్ గా మన కన్విక్షన్ మన స్టడీ ద్వారా జనరేట్ అవుతుంటేనే ముందుకు వెళ్తాం, లేదంటే కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాం. ఎగ్జిట్ అవుతుంటే కూడా ప్రాబబుల్లీ ఒక మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ అయ్యొచ్చు, అది మనకి ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అవుతున్నట్లు కనిపించవచ్చు. బికాస్ ఇక్కడ కూడా చూడండి లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో మీకు న్యూ ఎంట్రీస్ కనిపించవు. ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ కొనున్నా అది వెంటనే ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అయిపోయేది. అన్ని మ్యూచువల్ ఫండ్ కొన్నారనేలా మనం అనుకుంటాం, కాదు అదేదో ఒక్క మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా డేటా కూడా ఉండొచ్చు. సో ఎగ్జిట్ అవుతున్నా సరే దీని రిలేటెడ్ ఇంకేదైనా రీజన్ ఉందా అనేది వెతకడానికి ప్రయత్నించాలి. అంటే ఇది మనల్ని ట్రిగ్గర్ చేసి మనం డెసిషన్ తీసుకునేలా చేయకూడదు. మనల్ని ట్రిగ్గర్ చేసి ఆ వేళ ఏదైనా స్టడీ చేస్తే మనకి యూజ్ ఉంటుందని ఎలా మాత్రమే ఈ డేటాస్ ని కానీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారనే డేటాస్ కానీ మార్కెట్ లో ఉంటున్న ఏ ఇతర స్పెక్యులేటివ్ డేటా అయినా సరే మిమ్మల్ని స్టడీ వైపు రన్ చేయించాలే కానీ కొనడం అమ్మడం వైపు కాదు. నెక్స్ట్ వారే
ఎనర్జీస్ కి ఏమైంది, రీసెంట్ టైమ్స్ లో బాగా పెరుగుతుందని ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ యుఎస్ వాళ్ళు చైనా రిలేటెడ్ గా అండ్ చైనా కంపెనీస్ వేరే వేరే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉంటున్న కంట్రీస్ రిలేటెడ్ గా ఏవేవైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి సోలార్ ప్యానెల్స్ ని, దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు. దాని కారణంగా ఇండియన్ కంపెనీస్ లాభపడతాయని కొన్ని డేస్ బిఫోర్ నుంచి మాట్లాడుకున్నాం. తర్వాత నిన్నటి వీడియోలో కూడా నేను మెన్షన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా సోలార్ ప్యానెల్స్ ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీసే అండ్ ఆ సోలార్ ప్యానెల్స్ రిలేటెడ్ గా కూడా గ్లాస్ ఇండియన్ కంపెనీస్ తయారు చేస్తున్నవి గవర్నమెంట్ ఎక్కువ ప్రియారిటైజ్ ఇవ్వాలనుకుంటుందనేలా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ దగ్గర నుంచి MNRE వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తూ ఉండడం December 9th సర్క్యులర్ పేరుతో. ప్రాబబ్లీ ఆ పాయింట్ నుంచి కూడా యుఎస్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్ నుంచి కూడా పడుతున్న స్టాక్స్ కాస్త కొంత బాటమ్ అవుట్ అయి పెరగడం స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా వస్తున్న ఈ అప్డేట్స్ తోనే ఎంటైర్ సోలార్ స్పేస్ లో మనకి స్ట్రెంగ్త్ అయితే కనిపించింది. అండ్ దీంతో పాటు వారే ఎనర్జీస్ వాళ్ళకి 170 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా వారే ఎనర్జీస్ అండర్ లో ఉంటున్న వారే ఫర్ ఎవర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డ్ LOA లభించినట్లు కూడా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ లేబర్ సెక్రటరీ అయిన సుమిత్ర ద్వారా గారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఫ్రమ్ January 2025 నుంచి ఎవరెవరికైతే EPF రిలేటెడ్ గా మీరు వేస్తున్న PF రిలేటెడ్ గా డబ్బులు రావాల్సిందో ఆ డబ్బులు యూజువల్ గా ఇప్పుడైతే ఒక 10 to 15 డేస్ లో బ్యాంక్ లో పడుతుంది. మీరు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలన్నా, మీరు ఏదైనా రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నా మీ బ్యాంక్ లోకి డబ్బులు 10 to 15 డేస్ లో వస్తుంది. కానీ ఫ్రమ్ January 2025 నుంచి 2.01 లో భాగంగా కొత్త అప్డేట్ లో భాగంగా మీరు ATM లోకి వెళ్లి వెంటనే విత్డ్రాల్ చేసుకునే మెకానిజం ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇది గతంలోనే అప్డేట్ ఉంది బట్ టైం లైన్ లేదు మనకి. కానీ ఇప్పుడు క్లియర్ గా January 2025 లో నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఇలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది మీడియా వర్గాలు చెప్తున్నది ఏంటంటే మీరు ఇప్పటి వరకు EPF కాంట్రిబ్యూషన్ ఏదైతే మనం వేసుంటామో అందులో మాక్సిమం 50% వరకే విత్డ్రాల్ చేసుకునేలా అవకాశం ఇస్తారనేలా చెప్తున్నారు. బట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎంటైర్ ఒక పర్పసే EPF ఒక పర్పసే లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా ఒక బిగ్ కార్పస్ ని తీసుకువెళ్ళడానికి కదా. కానీ ఒకవేళ ఇలా ATM కార్డ్స్ ద్వారా ఇచ్చి ఒక కార్డ్ ద్వారా ఇచ్చి మీరు ATM నుంచి విత్డ్రాల్ చేయొచ్చు అంటే ప్రెసెంట్ ఉంటున్న జనరేషన్ యంగ్ జనరేషన్ EPF ఏదైతే కట్ అవుతూ ఉంటుందో వాళ్ళ రిలేటెడ్ గా దాన్ని ఇమీడియట్ గా 50% నుంచి మిగిలినంతా కూడా విత్డ్రాల్ చేసే అవకాశం ఉంది కదా. సో ఇదైతే లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా గోల్ కోసం ఏదైతే EPF కాంట్రిబ్యూషన్స్ ఏదైతే చేసుకుంటూ వచ్చుంటుందో దానికి ఏదైనా డీవియేషన్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఉంటున్న ఈ స్పెండింగ్ హ్యాబిట్స్ తో ఇది కూడా ఒక క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంకొక సార్ట్ ఆఫ్ మనీ సోర్స్ గా ప్రజలు చూస్తారా, లేదంటే ఇది మెయిన్లీ యూజ్ అయ్యే థింగే బాగా పనికొచ్చే విషయమే ఈ స్టెప్ తో ఖచ్చితంగా మనందరికీ యూజ్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే ఒక క్వశ్చన్ ఉంది. పాజిటివ్ సైడ్ యాక్చువల్ గా మనకి యాక్సెసిబిలిటీ మన డబ్బులకి మన యాక్సెసిబిలిటీ ఉందంటే మంచి విషయమే. బట్ అప్ టు 50% వరకు తీయచ్చంటే ఎంతమంది ఆ డబ్బులను అలా వదులుతారన్నదే మెయిన్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ అండ్ మోస్ట్లీ మార్కెట్ లో దీని రిలేటెడ్ గా ఎక్కువగా డిస్కషన్స్ ఉండవు. బట్ ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పాలనుకుంటున్న లాజిక్. హోటల్ థీమ్ అనమాట. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో పర్టికులర్ గా చాలా ప్రాంతాల్లో ఫంక్షన్స్ ని గ్రాండ్ గా చేయడం ఈ మధ్య కొంచెం ఎక్కువైందని మీరు అనుకుంటున్నారా? అండ్ మీరు ఏదైనా సిటీకి వెళ్ళినా ఏదైనా ప్లేస్ కి వెళ్ళినా హోటల్స్ అన్ని మంచివి పెద్ద పెద్ద హోటల్స్ అన్ని బిజీగా ఉండడం మీకు కనిపిస్తున్నాయా? అండ్ ఏదైనా ఊరికి వెళ్ళాలని హోటల్ బుక్ చేయాలనుకుంటున్నా కొన్ని సందర్భాల్లో హోటల్స్ అన్ని బుక్ అయిపోవడం, ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నా కొంచెం పెద్ద పెద్ద హోటల్స్ లోకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు అనుకుంటాం. ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటే ఇండియాలో దాని హోటల్ థీమ్ అనేది ఒక వైరస్ కి ముందుకుంటున్న సినారియోస్ కంటే ఈ వైరస్ తర్వాత ఉంటున్న సినారియోస్ లో కొంత అనదర్ స్టేజ్ కి వెళ్ళింది అనేది ఒపీనియన్. మీరు కూడా ఈ ట్రెండ్ ని గమనిస్తుంటే చెప్పండి. అండ్ ఒకవేళ హోటల్ కంపెనీస్ ఎవరైనా స్టడీ చేయాలనుకుంటుంటే మెయిన్ మెట్రిక్స్ ఈ హోటల్ స్టాక్స్ ని స్టడీ చేయడానికి కావాల్సిన మెట్రిక్స్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఈ ఒక్కటి మీకు ఈ హోటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ ని తీసుకొచ్చేస్తుంది. బట్ రీసెంట్ గా ఉంటున్న రిపోర్ట్ ప్రకారం మెయిన్ హోటల్ స్టాక్స్ వాటి రెవెన్యూస్ ఎంత, వాటి మార్జిన్స్ ఎంత, వాటి ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత అనేది కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. లాస్ట్ కి రానివ్వండి, ఈ మొత్తం డేటాలో లాస్ట్ కి రానివ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. పైన ఫైనాన్షియల్స్ అనమాట, కింద ఉన్నవన్నీ ఆపరేటింగ్ మెట్రిక్స్ లైక్ వాళ్ళ హోటల్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది ఈ డేటా మనకి చెప్తుంది. ఆక్యుపెన్సీ ఎలా ఉంది, ARR ఎలా ఉంది, లైక్ పర్ రూమ్ వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు అండ్ నెంబర్ ఆఫ్ కీస్ లైక్ రూమ్స్ వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇక్కడ మీరు హోటల్ కంపెనీస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ ని అండ్ ఆ హోటల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఏ బ్రాండ్స్ ఉన్నాయి. బికాస్ ఇండియన్ హోటల్స్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, బట్ తాజ్ అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా. EIH అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఓబ్రాయ్ హోటల్స్ ఐడియా ఉంటుంది కదా. అలాగే నోవోటెల్ కానీ, హయాత్ కానీ, మ్యారియట్ కానీ ఇలాంటి డిఫరెంట్ హోటల్స్ అని కూడా వేరియస్ చైన్స్ తో టైఅప్ అయ్యి ఒక డిఫరెంట్ వ్యూ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మేము స్టడీ చేయాలనుకుంటున్నాం బట్ ఇన్ని కంపెనీస్ మేము స్టడీ చేయం, ఒక్కొక్క ఫ్యూ కంపెనీస్ కావాలంటే ఎవర్ గ్రీన్ గా మార్కెట్ లో స్టాండ్ అవుట్ అవుతున్నదైతే ఎప్పటి నుంచో స్టాండ్ అవుట్ అవుతున్నదైతే ఇండియన్ హోటల్స్. అదే నేను దీపావళి సందర్భంగా కూడా మాట్లాడింది. ఒకవేళ తర్వాత మీరు స్టడీ చేయాలనుకుంటే మీ స్టడీని
హెచ్ తో స్టార్ట్ చేయండి. తర్వాత సామ్ హ్యూ హోటల్స్ అండ్ లెమన్ ట్రీ హోటల్స్ వీటితో మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ ఈ స్పేస్ ని ఆల్రెడీ ట్రాక్ చేస్తున్న వాళ్ళు మీకు ఏమైనా హోటల్ స్టాక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అవి కూడా మెన్షన్ చేయండి. మీకు గుర్తుంటే November 28న IRDAI వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా అంటే వాటి బిజినెస్ కి కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యారా, రూల్స్ తీసుకురావాలనుకుంటున్నారా స్పెక్యులేషన్ వచ్చిందా? అప్పుడు IRDAI వాళ్ళు మేమేమి ఇప్పుడు అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేస్తే పబ్లిక్ అనౌన్స్ చేస్తా అన్నారా? ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే, ఇఫ్ సపోజ్ నేను ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి, నేను ఎలా అమ్మాలి నా పాలసీల్ని? ఒకవేళ నాకు సంబంధించిన పేరెంట్ బ్యాంక్ అయింది అనుకోండి, అంటే HDFC బ్యాంక్ కి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, HDFC ఎర్గో ఇన్సూరెన్స్ ఉంది, HDFC లైఫ్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ కి, HDFC ఎర్గో ఇక మిగతా ఇన్సూరెన్స్ లకి హెల్త్ కానీ వేరే వేరే సార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లకి ఉందనుకోండి, నా బ్యాంక్ కు వస్తున్న కస్టమర్స్ కి నేను అమ్ముకోవచ్చు కదా. ఎస్, అది తప్పేం కాదు. కానీ IRDAI వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యాజ్ ఎ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఓన్లీ బ్యాంక్ ద్వారా, అది కూడా మీ పేరెంట్ బ్యాంక్ ద్వారానే సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. బానే ఉంది. రేపు ఒకవేళ మీ పేరెంట్ బ్యాంక్ బిజినెస్ తగ్గితే మీకు కూడా ఆటోమేటిక్ గా బిజినెస్ తగ్గిపోతున్నట్టే, ఆర్ మీ కంప్లీట్ డిపెండెన్సీ వల్ల మీ బిజినెస్ నేరో అయిపోతుంది. కాబట్టి ఒకటి, మీరు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా అమ్మండి ఇన్సూరెన్స్ ని, కానీ మల్టిపుల్ బ్యాంక్స్ తో టైప్ అవ్వండి. రెండు, బ్యాంకింగ్ ద్వారా అమ్మడమే ఫైనల్ సొల్యూషన్ కాదు కదా, మీకంటూ ఏజెంట్స్ ఉండాలి, మీకంటూ ఒక నెట్వర్క్ ఉండాలి. వేరియస్ ఛానల్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ బ్యాంకింగ్ ఛానల్స్, వేరియస్ ఛానల్స్ ద్వారా అమ్మండి. బ్యాంకింగ్ మీదే డిపెండ్ అవ్వద్దు, డైవర్సిఫై చేయండి. అండ్ బ్యాంక్స్ ద్వారా అమ్మాలనుకుంటున్నా పేరెంట్ బ్యాంక్ ద్వారా అమ్మద్దు, కంప్లీట్ గా బిజినెస్ ని వేరే బ్యాంక్స్ తో కూడా టైప్ అవ్వండి అన్నారు. ఇది ఎవరికి రిస్క్ అంటే, కేవలం బ్యాంకింగ్ ద్వారానే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి. ఎందుకంటే ఓన్లీ బ్యాంక్స్ కాదు, మిగిలిన బిజినెస్ లకు కూడా వెళ్ళండి అంటున్నారు. కాబట్టి అలా చూస్తే బ్యాంక్స్ ద్వారానే ఎక్కువ బిజినెస్ ఎవరికి వస్తుందంటే HDFC లైఫ్ కనమాట, ఆల్మోస్ట్ 65%. నెక్స్ట్ SBI లైఫ్ 58%. నెక్స్ట్ మ్యాక్స్ లైఫ్ 52% దగ్గరగా వస్తుంది. HDFC లైఫ్ అంటే HDFC బ్యాంక్ నుంచి, SBI లైఫ్ అంటే SBI నుంచి, మ్యాక్స్ లైఫ్ అంటే యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి అనమాట. కాబట్టి IRDAI వాళ్ళు దీని రిలేటెడ్ గా ముందుకు వెళ్తున్నారని ఇలా సోర్సెస్ ద్వారా వస్తున్న ఫర్దర్ అప్డేట్స్ తో ఇవాళ స్టాక్స్ లో కొంత ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ పవర్ వాళ్ళకి 930 మెగావాట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ SCCI వాళ్ళ దగ్గర నుంచి లభించిందని నిన్నటి వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వాళ్ళ సబ్సిడరీ రిలేటెడ్ గా, రిలయన్స్ పవర్ సబ్సిడరీ రిలేటెడ్ గా లభిస్తున్న ఆర్డర్ ఇది. అండ్ ఈవెన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ప్రాజెక్ట్ లభిస్తూ ఉండడం బిగ్ ఆర్డర్ ఇది రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా. ఇది మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అగైన్ దీని రిలేటెడ్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. నెక్స్ట్ నాల్కో గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఒక పాయింట్ లో స్టాక్ 10% కంటే పైనే పడింది. ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు ఈ లాజిక్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నాల్కో కంపెనీకి అల్యూమినియం అని మనం మాట్లాడుకుంటున్న అల్యూమినా, విచ్ ఈస్ నథింగ్ బట్ అల్యూమినియం ఆక్సైడ్ అనమాట. అల్యూమినియం రిలేటెడ్ గా ప్రాసెస్ లో మనకు కావాల్సిన కాంపోనెంట్, దాని ప్రైజెస్ మీద నాల్కో ప్రాఫిట్స్ ఆధారపడి ఉంటాయి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ $600 పర్ టన్ దగ్గరగా ఉంటున్న ప్రైజెస్ కాస్త రీసెంట్ టైమ్స్ లో $820 పర్ టన్ దగ్గరగా పెరిగాయి. కాబట్టి నాల్కో ప్రైస్ కూడా బాగా పెరిగిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ కమోడిటీస్ ఒక ప్రైస్ దాటాక లాజిక్ లేదనుకొని చాలా మంది ఆపుతారు కదా పనుల్ని. అలా చైనాలో ఉంటున్న స్మెల్టర్స్, అల్యూమినియం స్మెల్టర్స్ అందరూ కూడా ఇంతింత అల్యూమినా ఈ రా మెటీరియల్ ప్రైస్ పెరిగిపోతే దీన్ని ఎక్కడ మనం అల్యూమినియం స్మెల్ట్ చేసి బిజినెస్ ఎలా చేయగలమని వాళ్ళు ఆపేశారనమాట. వాళ్ళు ఆపడం ఒకటి. ఇంకొకటి South 32, మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. ఆస్ట్రేలియాకి సంబంధించిన South 32 అల్యూమినియం రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ. మొజాంబిక్ లో ఉంటున్న అన్రెస్ట్ కారణంగా, పొలిటికల్ అన్సర్టనిటీ కారణంగా వాళ్ళ గైడెన్స్ నే కంప్లీట్ గా కట్ చేసుకున్నారు. దాంతో ఈ 3.5 మిలియన్ టన్స్ దగ్గరగా ఉంటున్న మొత్తం ప్రొడక్షన్, డిమాండ్ అండ్ సప్లై లో డిమాండ్ లూజ్ అవుతూ ఉండడం, అల్యూమినియం రిలేటెడ్ గా గ్లోబల్ గా ఉంటున్న బిగ్గెస్ట్ థింగ్ South 32 వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉండడం, ఈ అల్యూమినియం ప్రైజెస్ రీసెంట్ గా బాగా పెరిగిపోతున్న 820 నుంచి 700 రావడానికి ప్రధానమైన కారణం. దీంతోనే ఇవాళ ఈ పర్టికులర్ కంపెనీలో మనకి ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ వేదాంత, వీళ్ళు 16th డిసెంబర్ వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి 4th ఇంటర్మ్ డివిడెండ్ ఈ FY25 రిలేటెడ్ గా తీసుకుంటారంటున్నారు. ఆల్రెడీ 3 డివిడెండ్స్ ఇచ్చారు టోటల్ ఇన్ ఇయర్లీ ఈ FY25 లోనే. అంటే ఈ April 1st నుంచి ఇప్పటి వరకే ఆల్రెడీ 35 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈసారి ఒక 8 to 10 రూపీస్ దగ్గరగా డివిడెండ్ ఉంటుందని. లెట్స్ సీ వాళ్ళు ఎంత డివిడెండ్ ఇస్తారని. ఫైనల్ గా ఈ డెసిషన్ తో యాక్చువల్ గా డీమర్జర్ రిలేటెడ్ గా అప్డేట్స్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. బట్ ఫైనల్లీ డివిడెండ్ రిలేటెడ్ గా అప్డేట్స్ తో ఈవెన్ మార్కెట్ లెవెల్ కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంటున్న స్టాక్ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 111 crores కి సంబంధించిన ఆర్డర్, రైల్వే ఆర్డర్ సౌత్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది చెన్నై డివిజన్ లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ GHCL గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ వరకు కామ్ గా ఉంటున్న కంపెనీ, అంటే స్టాక్ ప్రైస్ లో సడన్ గా మనకి బజ్ కనిపించింది కదా. దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళ సోడా యాష్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా గుజరాత్ లో ఉంటున్న ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్
క్లియరెన్స్ ని ఇస్తూ ఉండడం, ఫర్దర్ గా ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు కంప్లీట్ చేసి అక్కడ సోడా యాష్ ప్రొడక్షన్ చేయడానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఉంటున్నట్టు కాబట్టి GHCL కంపెనీ రిలేటెడ్ గా వాళ్ళ మనకి బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ రిలయన్స్, అలాగే రష్యాకు సంబంధించిన రాస్ నెఫ్ట్ వాళ్ళు, రష్యన్ ఆయిల్ కంపెనీ ఒక బిగ్ డీల్ ని కుదుర్చుకున్నారని, అది బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ రష్యన్ ఆయిల్ సప్లై డీల్ అని, నెక్స్ట్ 10 years పాటు ఈ ఆయిల్ సప్లై రిలేటెడ్ గా డీల్ ని కుదుర్చుకుంటున్నట్లు అండ్ దాని విలువ సుమారుగా $13 బిలియన్ అనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వలేదు అండ్ అక్కడికి సంబంధించిన రాస్ నెఫ్ట్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. చూడాలి దీని రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళు ఏదైనా అఫీషియల్ క్లారిఫికేషన్ ఇస్తారా అని. నెక్స్ట్ రిలయన్స్ జియో వాళ్ళు ధరలను పెంచుతున్నట్లయితే అర్థమవుతుంది. NDTV ప్రాఫిట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రిలయన్స్ జియోకి సంబంధించిన ప్లాన్ ప్రైజెస్ 2.7% పెంచాలనే ఆలోచనలో రిలయన్స్ వాళ్ళు ఉన్నారని ఇలా డేటా కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు రిలయన్స్ జియో యూజర్ అవుతుంటే కమింగ్ టైమ్స్ లో మీ ప్లాన్ ప్రైస్లు అయితే పెరుగుతాయి. లెట్స్ సీ మరి ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా వాళ్ళు దీని రిలేటెడ్ గా ఎలా రెస్పాండ్ అవుతారని. వాళ్ళు కూడా పెంచడానికి ప్రయత్నిస్తారు, బట్ పెంచింది చాలా మార్జినల్ కాబట్టి మేబీ పెద్ద ఇంపాక్ట్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కనిపించకపోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ దగ్గర నుంచి హై వెళ్ళిన తర్వాత ఈ 24,670 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కదా, గతంలో కూడా దీని రిలేటెడ్ గా ఇంపార్టెన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా వస్తున్నప్పుడు దీనికి మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బట్ దానికి ముందే 24,580 అండ్ 24,620 కూడా రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ అవుతుంటే రీసెంట్ టైమ్స్ లో సపోర్ట్ తీసుకుందా 24,520 అది ఇమీడియట్ గా యాక్ట్ అవుతుంది. దాని బిలో 24,420 ని మేజర్ సపోర్ట్ గా చూడొచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 53,040, ఇక్కడ నుంచి అప్ సైడ్ 53,370. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.